5 ఎకరాల్లో దొండ, అదేవిధంగా ఒక 8 ఎకరాల్లో జామ సాగు చేస్తున్న ఒక రైతుతో మనం ఉన్నాం. ఒకవైపు సుదీర్ఘకాలంగా అంటే చాలా రోజుల నుంచి దొండ సాగు చేస్తూనే మళ్ళీ జామ వైపు వచ్చారు ఆ రైతు వంగాల శ్రీనివాసరెడ్డి. ప్రస్తుతం మనం ఉన్నది నాంపల్లి మండలం మల్లపురాజుపల్లి గ్రామం. జామలో ఏ వెరైటీ సాగు చేశారు, ఈ విషయాలన్నీ మనం వంగాల శ్రీనివాసరెడ్డి గారిని తెలుసుకుందాం. మీరు చూస్తున్నారు భూమిపుత్ర, నేను క్రాంతి. చెప్పండి అన్న, ముందు దొండ గురించి మాట్లాడదాం. ఎప్పటి నుంచి సాగు చేస్తారు దొండ? దొండ నేను 2010 పెట్టినాము, 8 సంవత్సరాలు అవుతుంది. దొండ వచ్చేసి వారానికి ఒకసారి 4 రోజులకు ఒకసారి తెంపుతాం. ఈ దొండ మంచిగా ఉంటే ఇప్పుడు తెంపినప్పుడల్లా ఒక 20 బస్తాలు వస్తాయి. వారానికి 4 మాటలు తెంపుతాం నెలకు. నెలకు వచ్చేసి 80 నుంచి 100 అవుతాయి. ఒకవేళ ధర మంచిగా ఉందనుకో మనకు బస్తకు 700 మిగులుతాయి. ఇంకా ధర పెంచుంది అనుకో బస్తకు 1500 మిగులుతాయి. ఇంకా నార్మల్గా ఉన్నా కూడా దొండ కూలీలు అయితే మీద పడేది. ఇంకా అది మనం చేసుకొని అది వెళ్తుంటది. నేను 5 ఎకరాలు దొండ చేను పెట్టినా, ఇది కంటిన్యూగా నడుస్తూనే ఉంది. అది ఎంత వస్తుంది అన్న మీకు ఏడాది పేరు మీద మనం ఆలోచిస్తే? ఈ దొండ మీద ధరను బట్టి సరే, ఒకసారి ఎక్కువ ఉండొచ్చు మార్కెట్ లో, ఒకసారి తక్కువ ఉండొచ్చు. మినిమం అన్ని ఎక్కడ కూడా 4 లక్షలు వస్తాయి ఒక్క ఎకరం మీద. అంటే నీకు 5 ఎకరాలు అంటే నీకు వస్తాయి 20 లక్షలు వచ్చినట్టేనా? వచ్చినట్టే. మీరు ఎన్నేళ్ల నుంచి అన్నారు అది దొండ? ఈ దొండ నేను స్టెప్ బై స్టెప్ వేసిన, ఒకసారి కాకుండా ఫస్ట్ ఒక 2 ఎకరాలు పెట్టి తర్వాత 2 ఏళ్ళు అయినాక మళ్ళీ పెట్టుకున్నా. 5 ఎకరాలు అది రన్నింగ్ ఉంది. 5 ఎకరాలు రన్నింగ్ లో 5 ఎకరాలు రన్నింగ్ ఉంది. అంత ముందు మిగతా జామ తోట ఇక్కడ పత్తి పెట్టేదా? ఇక్కడ పత్తి పెట్టేది, కౌలుకి ఇచ్చేది. జామ ఎంత వేసారో? 8 అన్నారు కదా. జామ 8 ఎకరాలు వేసినాం. ఈ జామ వచ్చేసి ఇది క్రాప్ మంచిగా వచ్చినప్పుడు ఒక బాక్స్ 600-700 పోద్ది. దీని ఖర్చు తక్కువ, కూలీలు తక్కువ దీనికి కూడా. కూలీలు ఇంకా మన ఇద్దరు దాంట్లో మేము ఉన్నాం అనుకో చేసుకుంటోళ్ళు, వాళ్ళ దాంట్లో 2 అయినా తెంపుకోవచ్చు. ఇక మార్కెట్ అంటే మనకు హైదరాబాద్ మార్కెట్ కి వేస్తారు. హైదరాబాదే. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నది చిన్న తోట ఉన్నట్టుంది. ఇది చిన్న తోట. ఈ ప్రస్తుతం ఇది 4 నెలలు వెళ్ళి 5 నెలలు పడి. ఇది కాకుండా ఇంకా వేరేది ఉందా? వేరేది ఉంది. అది ఎక్కడ? అది ఎంత ఉంది? అది రోడ్ మీద ఉంది. అది 2 ఎకరాలు. అది క్రాప్ వస్తుందా మనకు? అది క్రాప్ వస్తుంది. అది ఎట్లా వస్తుందన్న ఏడాదికి? అవి వచ్చినప్పుడు మంచిగా తెంపినప్పుడు 60-70 బాక్సులు వెళ్తున్నాయి. కాకపోతే మెయిన్ అల్లు ఏంటంటే ఒక పండుగ అనేది ఎక్కువ వస్తుంది. ఆ పండుగను మనం చేసుకోవాలి. ఇంకా పండుగ అయినప్పుడు ఆ కాయలు ఖరాబ్ అయితే మార్కెట్ లో ఇబ్బంది అవుతుంది. మెయిన్ పండుగ పేరుతో తప్పిస్తే ఇక కంటిన్యూగా. ఏం చేస్తారు మీరు పండుగ పోవడానికి? మందులు, బుట్టలు పెడుతున్నాం. బుట్టలే. ఎందుకంటే మరి మందులు కొడితే కష్టం కదా పండ్లకు, అందుకని అడుగుతున్నా నేను. ఇక మందులు అంటే ఎక్కువ బుట్టలతోటే యూజ్ చేస్తారా? అది 2 ఎకరాలది ఎన్ని సంవత్సరాల తోట? అది సంవత్సరం వెళ్ళింది. క్రాప్ ఇప్పుడు ఇది మీరు దాటి 4 నెలలు అన్నారు కదా. ఇది 4 నెలలు. క్రాప్ ఎన్ని నెలలకు వస్తుంది? ఇది 8 నెలలకు స్టార్ట్ అవుతుందట. అంటే ఇంకొక 4 నెలలు ఉంది. ఇంకొక 4 నెలలు. ఈ పిండి వస్తుంది ఆల్రెడీ. పూత ఇంత ముందు గిల్లేసినాం ఒకసారి. ఈటకు కూడా జర పిండి నల్లి వస్తుంది, ఈటకు మందు కొట్టుకోవాల్సి వస్తుంది. ఇట్లా అవును, కనబడుతుంది నాకు పిండి నల్లి తెల్లది. ఇది వాతావరణం బట్టి వస్తుందట. పదును ఎక్కువ ఉన్నప్పుడు, వర్షాలు వచ్చినప్పుడు. ఇంకా దీనికి వచ్చే చీడపీడలు ఏమన్నా? ఇప్పుడు మనకి కళ్ళ ముందర అయితే అది మామూలుగా ఈటకి ఎక్కువ వచ్చేది మెయిన్ పిండి నల్లి. వేరే ఏం లేదు. ఏం కొడుతున్నారు మీరు పిండి నల్లి? పిండి నల్లికి ప్రోపనోపాస్ కొడుతున్నాం. ఇక మామూలుగా ఈగుర్లు సాపిండే దానికి కాన్పిడారు అట్లాంటి మెథడ్ మందులు. ఇప్పుడు ఇది కొత్త తోట ఎన్ని ఎకరాలల్లా? ఈ కొత్త తోట 6 ఎకరాలు. 6 ఎకరాలల్లా మీకు ఎంత పెట్టుబడి వచ్చిందన్న? దీంట్లో ఈ మొక్కలు వచ్చేసి 20 రూపాయలకు ఒకటి. ఒక్క మొక్క. ఇది ఏమి వెరైటీ? ఇది తైవాన్ జామ. 20 రూపాయలు ఒక్క మొక్క. 20. ఎక్కడి నుంచి తెచ్చిరా? ఇది అప్సరావుపేట, జోగేగూడెం అని జంగలేగూడెం ఉంది, జంగారెడ్డిగూడెం. ఎన్ని వేసిరు మనకి 6 ఎకరాలలో? ఎన్ని మొక్కలు పట్టినాయి? ఈ మొక్కల 6 ఎకరాల 7,000 మొక్క వేసిన. 7,000 మొక్క. 7,000 × 20 రూపాయలు. 20 రూపాయలు. పెట్టుబడి ఎంత వచ్చిందని అడిగిన నేను. అందుకని అసలు పెట్టుబడి మీరు భూమిని సిద్ధం చేయడానికి కావచ్చు, దానికి వచ్చి డ్రిప్ కు మనం పెట్టుకున్న పైసలే. కాకపోతే మొక్కలకు ప్రభుత్వం అనేది సబ్సిడీ ఇచ్చిందా? ఇచ్చింది. అదే ఎంత వచ్చింది మనకి? ఎకరానికి ఎంత పెట్టుబడి ఖర్చు వచ్చింది? ఎవరైనా కొత్తగా పెట్టుకోవాలనుకో ఖర్చు వచ్చిందని తెలవాలి. ఎకరానికి 1000 మొక్క పెట్టుకుంటే 1000 ×
20 రూపాయలు. 20 రూపాయలు. ఈ పెట్టుకొని చేసేది రైతులు అయితేనే ఏం లేదు, మొత్తం కూలీ లేక అంటే ఖర్చు ఎక్కువ వస్తుంది. ఖర్చు ఎక్కువ వస్తుంది. ఇంకా మనం చేసుకుంటే కొద్దిగా తేడా. అంటే మనం మొక్క పెట్టిన కాడ నుంచి 8 నెలలకు మనకు మొదటి క్రాప్ వస్తుంది. అంత ముందు కూడా పెట్టిన 3 నెలల నుంచి వస్తుంది, కానీ పిందెలు అనేది తుంచేయాలి. ఎందుకంటే చెట్టు మామూలుగా నన్న పెరగాలని పెరగకుంటుంటే డౌన్ అయిద్ది అన్నట్టు. ఇప్పుడు మీకు దొండ తోట మంచిగా ఉందని చెప్పారు కదా, ఎందుకంటే ఎకరానికి ఏడాదికి ఎంత లేదన్నా 4 లక్షలు ఇచ్చింది అది. మరి ఇన్ని ఎకరాలలో మళ్ళీ జామ ఎందుకు పెట్టారు దొండనే పెట్టకుండా? అయితే ఈ దొండ పెట్టాలంటే ఖర్చు ఎక్కువ వస్తుంది. ఎకరానికి వచ్చేసి 4 లక్షలు వస్తుంది ఎకరానికి. అంటే పందిరి వేయాలంటే. ఓహో. సో దీనికి తక్కువ మళ్ళీ దొండకు మెయిన్ కూలీలు ఎక్కువ పడతారు దానికి. ఇప్పుడు ఒక బస్తా వచ్చేసి 150 రూపాయలు. ఏది కూలీ తెంపినందుకు. ఇప్పుడు మామూలుగా కూలీ అయితే 600 అట్లా. ఓహో, అందుకని ఇప్పుడు అది ఇబ్బంది అని ఇదైతే సులువు అని ఇది పెట్టుకున్నాం. ఓకే. సో మీ మొత్తం 5 ఎకరాలు, ఇది 8 ఎకరాలు, 13 ఎకరాలల్లా మీరు ఎంత మంది కూలీలతోటి పని చేయిస్తారు? ఈ 13 ఎకరాలన్నా ఇక కూలీలు అంటే మినిమం ఒక 7-8 మంది రెగ్యులర్ గా నడుస్తూనే ఉంటారు. రెగ్యులర్ మీరు అలా ఉపాధి ఇస్తూనే ఉంటారు. ఎందుకంటే మీ మలప్రాజపల్లిలో ఏడ చూసినా దొండ తోటలే ఉన్నాయి. మా కాడ ఇప్పుడు ఆంధ్రోళ్ళు 10 మంది కంటిన్యూగా మన కాడ ఉన్నప్పుడు ఉంటారు, లేకపోతే పక్క రైతులకు. ఓకే. మన కూలీలు మన దగ్గర పర్మనెంట్ వాళ్ళు ఉన్నారు. పర్మనెంట్ వాళ్ళు మొత్తం మన కాడికి వస్తారు. మన కాడ పని లేనప్పుడు బయటకు పోతారు. అయితే జామ సాగు చేస్తే మంచిదా, దొండ సాగు చేస్తే మంచిదా? ఏది ఉపయోగకరం అంటావు రైతుకు? ఇక జామ సాగు అయితేనేమో కూలీలు తక్కువ, దొండ అయితేనేమో కూలీలు ఎక్కువ. కానీ ఇప్పటి బెనిఫిట్ కి అయితే దొండే ఉంది. దొండే బాగుందా? ఎంత పోతుంది కిలో మార్కెట్ లో? ఇవాళ రోజు అయితే 60 రూపాయలు ఉంది కిలో. 60 రూపాయలు, 50 నుంచి 60. జామ ఎంత ఉంది? ఈ జామ ఇక 25 కిలోల బాక్స్ 400-500 ఉంది. ఓకే, 25 కిలోల బాక్స్. 25 కిలోల బాక్స్. ఒకసారి ఇవి వచ్చేసి కూడా 800-700 ఉంటున్నాయి వస్తాయి మంచి జామ. ఒకసారి 200-300 బస్తాలు కూడా పోతాయి. ఒకసారి మార్కెట్ అటు ఇటు మార్కెట్ అవుతుంది. ఇప్పటి మార్కెట్ అయితే దొండ ఉంది. ఇవి అయితే వచ్చినప్పుడు ఇటు కూడా 200 వస్తుంది బాక్స్. కానీ తెంపేది ఈజీ. ఇది ఇక అదేమో జర ఎక్కువ మంది కూలీలు పడతారు. ఇది వచ్చేసి ఒకసారి పెడితే 3-4 ఏళ్ళు మొక్క అనేది తీయకుంటుంటదట. 5-6 ఏళ్ళు అంటుంది. కానీ అది మనం పెట్టింది ఇప్పుడు కాబట్టి మనకు. మీకు ఇంకొక 2 ఎకరాలలో పెట్టింది కూడా తైవాన్ జామ. అది కూడా తైవాన్ జామ. ఎట్లా ఇస్తుంది దిగుబడి? ఎట్లా వస్తుంది అది? ప్రజెంట్ గా అయితే పోయినసారి ఇచ్చింది, మంచిగానే ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు అంతా కాయ అయింది, నిమ్మకాయ లావు. ఏంటంటే జరగదు ఈగ అనేది, పండుగ అనేది ఒకటి ఇబ్బంది పెడుతుంది. అది లేకుంటే ఇక జామ కరెక్ట్, జామ మంచిది. దొండ మీద జామ కరెక్ట్ అంతే. కాకపోతే దొండ ఎక్కువ డబ్బులు వస్తాయి, కానీ ఖర్చు కూడా ఎక్కువ ఉంటుంది. ఒక 5 రోజులకు మందు కొట్టాలి. ఇక మందు కొట్టకుండా మనం జాలి పని చేస్తే ఆ తోటలు అట్నే ఉంటాయి. కాకపోతే ఈ విపరీతంగా అయినప్పుడు 8 నెలలు సంవత్సరం లోపే దొండ కట్ చేసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ 2 నెలలకు ఒకసారి దున్ని గడ్డ మారవాలి. ఇది అనేది 3-4 ఏళ్ళు మార్చేది ఉండదు. ఒకసారి పెడితే అదేమో సంవత్సరం కంటిన్యూగా తీస్తేనే చేస్తుంది. మీకు జామ పెట్టమని ఎవరు సలహా ఇచ్చారు? జామ అంటే మా ఊళ్ళో ఒక రైతు పెట్టిండు ఇంత ముందు. ఇంకా రైతుకు ఆదాయం వచ్చి పెడితే సంవత్సరానికి 5 లక్షలు వచ్చినాయి ఎకరం మీద. అంటే 2 ఎకరాలు పెట్టిండు, వచ్చింది. ఆయన కూడా ఫస్ట్ స్టార్టింగ్ లో ఆయన వేరే కాడ చెప్తే పెట్టిండు. అట్లా సో మంచిగా కూడా మొక్కలు ఎక్కువ పడుతున్నాయి. ఇప్పుడు ఆయనకు ఈజీ అయింది తెంపుకునేది. ఇప్పుడు ఎకరానికి మనకు ఎన్ని పెట్టిరు మీరు మొక్కలు? ఇలా మొత్తం 6 ఎకరాలలో 7,000 మొక్కలు అన్నారు. 7,000 మొక్కలు అని ఇంకా దగ్గర కూడా పెట్టుకోవచ్చు కానీ ఇంకెందుకు అని మేము ఇట్లా పెట్టినాం. హై డెన్సిటీ పద్ధతి అంటారు కదా దాంట్లో. ఇప్పుడు అక్కడ పెట్టినప్పుడు ఫస్ట్ 9 ఫీట్లు పెట్టి 5 ఫీట్లు పెట్టినా. ఇది ఎంత? ఇప్పుడు తగ్గించిన మళ్ళీ నేను ఇది 7 ఫీట్లు పెట్టి 4 ఫీట్లు పెట్టినా. 7-4 9-5 తగ్గించి 7-4 చేసిన. అప్పుడు 9-5 ఉండే. 9 అయినప్పుడు ఏమో పెద్ద ట్రాక్టర్ దున్నుకునేది, ఇప్పుడేమో చిన్న ట్రాక్టర్. ఇంకా దీనికి వచ్చేది ఏం లేదు. ఇక ఒకటి ఇప్పుడు ఆ పిండి నల్లి పండుగ 2 పండు మీకు ఇప్పటి వరకు కనిపించింది. ఇప్పటి వరకు ఆ తోటలైనా ఈ తోటలైనా. కాకపోతే దీనికి ఏంటంటే ఆ తోటలో మరి భూమి ఫాల్ట్ ఏదో కానీ జర పల్లది, మా ఆకులు అనేవి పల్లబారుతున్నాయి. మీరేమి అక్కడ దానికి మ్యాక్స్ అవన్నీ కొట్టినాం కిందంగా వేసినాం. ఒకసారి అసలు నేల పరీక్ష చేయించలేదా? అయితే ఒకసారి అల్ల మొక్కలు గిట్ని అవుతున్నాయి అని ఒక వాల్యూమ్ ఫేమ్ అని బయ్యర్ కంపెనీ వద్ద పోసినాం. అది 8,500 లీటరు. అది తెచ్చేసి డ్రమ్లకు కలిపి పోస్తే మంచిగా అయినాయి. అలా నిమిటోస్ అని వస్తాయట ఎయిర్ల కింద. అవును, దాని గురించి అవి పోస్తే సెట్ అయింది. అది వాతావరణం మరి భూమి. ఇళ్ళనైతే ఈ భూమిలో ఏం కాలే,
మొక్కలు అయితే మంచిగా ఉన్నాయి, మంచిగా కనిపిస్తున్నాయి. మంచిగానే ఉన్నాయి. సో నీకు 4 నెలలకు దీని మీద పెట్టుబడి మన దిగుబడి వస్తుంది. ఇంకా 4 నెలలకు వస్తుంది. మీరు ఎక్కడ అమ్ముతున్నారో? మొత్తం హైదరాబాద్ మార్కెటేనా? హైదరాబాదే, మొత్తం హైదరాబాద్ మార్కెటే. హైదరాబాద్ మార్కెట్కి. ఓకే సీనన్న, మంచిది.